రాత్రి భోజనం అంటే రాత్రి చేయాలని కొంతమంది. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన దేవుడు బలహీనుడైన నన్ను బలపరిచి అనేక ప్రాంతాల్లో తన వాక్యాన్ని బోధించడానికి, తన వాక్యాన్ని వెదజల్లటానికి, అనేక ప్రాంతాల్లో మంచి నేలన పడిన విత్తనాల వలె మలవటానికి అల్పుడనైన నన్ను వాడుకుంటున్న ప్రభువుకి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. మరి మీ అందరికి కూడా లీలమైపోదాం. దేవుడు మనకిచ్చిన చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రభువు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. రండి వాక్య భాగంలోకి వెళ్దాం. ఈ దినం ప్రత్యేకించబడిన దినం. ప్రభు మనకిచ్చిన చక్కటి అవకాశం, ఎంతోమందికి లేని ధన్యత మనకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరమని చెప్పెను. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన దేవ, మహోన్నతుడ, మీకు వందనాలు. ప్రభా, నీ చిత్తంలో నీ ఇష్టంలో మరొకసారి ప్రార్థిస్తున్నాం. పోటీపోరుగా వాడుకోండి నాయనా. నీ శక్తిని దయచేయండి అయా. నీ ఆత్మను నాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగోన్న తండ్రి, మీ ఆత్మ పొందుకున్న వాడినై పరవశుడినై నీ వాక్యాన్ని వెదజల్లుచుండగా ప్రజలందరికీ కూడా ఆ వాక్యాన్ని విని నాయనా, ఇదిగోన్న తండ్రి, వారి హృదయాలు తెరవబడి నాయన యథార్థ జీవితాన్ని, నాయన నీతి జీవితాన్ని, నాయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి సహాయించి నాయన శబ్దాంతరాల ద్వారా వింటున్న బిడ్డలు కానీ, నాయన లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలు కానీ, ఎక్కడున్న వారు కానీ, ప్రతి వారికి కూడా నాయన వాక్యము ద్వారా పట్టబడి నాయన వాక్యము ద్వారా ప్రభా అయా తన్ను తాను అప్పగించుకోవడానికి సహాయం చేయమని అయా, ఈ వాక్యము ప్రభా నాలో మాలో ప్రభా నివాసము చేయటానికి వాక్యమై ఉన్న దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండగా అయా మీరే ప్రభా మమ్మల్ని బలపరచమని యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఈ వాక్యం ఇక్కడ చెబుతున్న మాట ఏంటి?